అన్న చెప్పండి అన్న, ఎట్లా ఉంది ఈ 14 నెలల పాలన? అంత ఏం బాగాలేదు. అప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టైం టు టైం రైతు బంధు కానీ మళ్ళీ రు- ప్రతి ఒక్క స్కీమ్ టైం టు టైం అందుతుండే. కానీ ఇప్పుడు స్కీమ్ అందడం లేదు, కానీ మేము ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఎక్కువ. ఆల్రెడీ ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఆ రైతు భరోసా పైసలు కూడా మేము ఇస్తున్నాము అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కూడా ఆ రైతులకు రుణమాఫీ చేసినామని చెప్పిండు. ఏకకాలంలో రైతు రుణమాఫీ కాలేదు. ఇప్పటికీ ఎంతోమంది రైతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. బ్యాంకుల చుట్టూ కానీ మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ కానీ తిరుగుతూనే ఉన్నారు రుణమాఫీ గురించి. మళ్ళీ రైతు భరోసా అన్నారు. రైతు భరోసా కూడా అసలు రావడమే లేదు. ఎవరికో ఒకరికి రైతు భరోసా వస్తుంది. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు రైతు భరోసా అందడం లేదు. అట్లా అన్న, ఆల్రెడీ రైతు భరోసా పైసలు పడ్డాయి, మళ్ళా ఇది రుణమాఫీ కూడా అయింది, మీరు కాలేదని చెప్తే ఎట్లా? లేదండి, ఒక 100 మంది ఉంటే దాంట్లో 50 మందికే రైతు రుణమాఫీ అయింది. ఇంకా 50 మంది ఎక్కడ పోవాలి? ఇక రైతు భరోసా అనేది కూడా అందరికీ రావడం లేదు. ఒక 50 మందికి వస్తే మిగతా 100 మంది ఎక్కడ పోవాలి?